తానెవరో కనిపెట్టిన మరుసటి రోజునే నీ ఫ్రెండ్ని చంపింది. తన ఇంటికి వెళ్లి గొడవ చేసినందుకు నీ ఇంటి మీదకొచ్చింది. ఇప్పుడు నువ్వు ఏకంగా తన ఇంట్లో మనిషిని కిడ్నాప్ చేశావు. ఈసారి నిన్ను ఏం చేస్తుందో నీ ఊహకి వదిలేస్తున్నా. ఇవన్నీ మీకెలా తెలుసు? సిటీయే నా చేతుల్లో ఉంది అవినాష్. ఇవి నాకు తెలియడం పెద్ద విషయం కాదు, కానీ ఆ జేడి ఎవరో ఎలా ఉంటుందో నీకు తెలుసు. జేడి డీటెయిల్స్ నాకు చెప్పు. నీ పగ నేను తీర్చుకుంటా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? భాయ్ చెప్పినట్టు జేడీ ఎవరో ఏంటో భాయ్కి చెప్పు. మిగతాదంతా భాయ్ చూసుకుంటాడు. సారీ బాయ్, నేను చెప్పలేను. జేడీతో ఛాలెంజ్ చేశా. ప్రామిస్ చేస్తున్నా, నీ మీద గెలిచే వరకు నువ్వెవరో ఎవ్వరికి చెప్పను. జేడీ మీద పగ నేనే తీర్చుకోవాలి. ఇది నా పగ. పగ? 25 ఏళ్ల నా సామ్రాజ్యాన్ని కూల్చేసింది, నా తమ్ముడిని చంపింది, నా గ్యాంగ్ ని చిందరవందర చేసింది. మీననంటే భయపడే ప్రతి ఒక్కరికి జేడీ అనే ధైర్యాన్నిచ్చింది. అలాంటిది నిన్ను డీల్ చేయడం జేడీకి పెద్ద విషయమేం కాదు. నీ అదృష్టం బాగుంది కాబట్టే నువ్వు ఇంకా బతికున్నావు. జేడీ ఎవరో చెప్పి నువ్వు ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపో. ఆ జేడీ మీద మెల్లగా పగ తీర్చుకుని చంపేస్తా. నీ మీద ఉన్న కేసులన్నీ పోయేలా చేస్తా. నీకు మళ్ళీ క్లీన్ చీట్ ఇప్పిస్తా. అప్పుడు ఇండియాకి తిరిగి వచ్చేయ్. ఏమంటావు? డీలోకేనా? డీలోకే బాయ్. కానీ ప్లాన్లో చిన్న చేంజ్. ఆ తర్వాత ఫారెన్ వెళ్ళి ఎంజాయ్ చేస్తా. నా మీదకి ఏ కేసు రాకుండా మీరు చూసుకోవాలి. సరే, నువ్వన్నట్టే. కానీ బాయ్, వాడంటే తెలియక మాట్లాడుతున్నాడు. అన్నీ తెలిసిన మీరు కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడా? జేడీ టీంకి తప్ప ఇంకెవరికీ తెలియని మోహాన్ని నీ కొడుకు చూశాడు. జేడీ మీద సగం గెలిచాడు, ఇంకో సగం గెలవాలనుకుంటున్నాడు. గెలవనిద్దాం. ఇన్ని రోజులు జేడీ ప్రాణాలు నాదనుకున్నా అవినాష్. కాబట్టి జేడీని ఇద్దరం కలిసి చంపుదాం. సరే భాయ్, ప్లాన్ చెప్పండి. మినిస్టర్, బాయ్. ఎల్లుండి మాంకాలమ్మ జాతరకు నువ్వు వెళ్తున్నావు కదా? వెళుతున్నాను బాయ్. అయితే నీకు థ్రెట్ ఉందని అడిషనల్ సెక్యూరిటీ కింద జేడీ కీడీలని అసైన్ చేయమని చెప్పు. హోమ్ నుంచి కూడా నేను మాట చెప్పిస్తాను. అలాగే బాయ్. ఆ జాతరలో పిన్ని చూసుకుంటారు గాని పిన్ని రూమ్ లోంచి బయటికి రావాల్సి వస్తే అప్పుడు మనకు చెప్తారు, మనం పైకి వెళ్తాం. ఆ రూమ్ లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. సూపర్ ప్లాన్. దెబ్బకి ఏం చేయాలో అర్థం కాక అల్లాడిపోతారు. జగదాత్రికి తెలుసు మనం ఆ ఫోటో కోసం వాళ్ళ రూమ్కి వెళ్తామని. అందుకే చిలకమ్మని కాపలాగా పెట్టింది. అసలు ఆ ఫోటో రూమ్ లోనే లేదేమో యువరాజ్. దాని సంగతి నాకు బాగా తెలుసు. ఆ రూమ్ లో ఉందని మనం అనుకోవాలని అదనుకుంటుంది. లేదు నిషి, ఈ విషయంలో జగదాత్రి రిస్క్ తీసుకోలేదు. ఆ వీరశంకర్ మనసులో నా మీద అనుమానం మొదలవ్వాలంటే వాళ్ళకి ఆ ఫోటో కావాలి. అయితే ఆ అమ్మి ఖచ్చితంగా ఆ ఫోటోని
వాళ్ళ రూమ్ లోనే పెట్టుండాలా. చిలకమ్మని వేరే పని మీద పంపించేదా బోడా? అప్పుడు వెంటనే అది పైకొస్తుందత్తయ్య. అమ్మో, ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. కేదార్, జగదాత్రి అందరూ ఏదైనా పనిలో ఇన్వాల్వ్ అయిపోయి ఫోటో గురించి మర్చిపోతేనే మనం ఏదైనా చేయగలం. ఐడియా. ఆ? ఆ, చిలకమ్మని స్టడీ రూమ్ క్లీన్ చేయమని పంపుదాం. ఆ రూమ్ డోర్ లాక్ అయితే మళ్ళీ ఓపెన్ చేయటం చాలా కష్టం. ఆ, కాబట్టి ఇంట్లో అందరూ రూమ్ డోర్ ఓపెన్ చేసే పనిలో ఉంటారు. మనం హ్యాపీగా ఫోటో తీసుకోవచ్చు. మంచి ఐడియా నిషి. ఇలా అయితే మనం చిలకమ్మని వేరే పనికి పంపగానే జగదాత్రి వాళ్ళు పైకి వస్తారు. మనం ఆ చిలకమ్మని ఆ గదిలో ఇరికించేస్తాం కాబట్టి ఆ చిలకమ్మని బయటికి తీసుకొచ్చేదానికి వీళ్ళంతా తంటాలు పడతా ఉంటారు. అంతే. అతయ్య, ముందు మీరు వెళ్ళి చిలకమ్మని స్టడీ రూమ్ కి పంపించండి. అట్నే అమ్మి, ఉండు పోయేస్తా. అమ్మే, అమ్మగారు, ఈ గది ఊడ్చింది చాలే గాని పోయి ఆ స్టడీ రూమ్ క్లీన్ చేయపో. అలాగే అమ్మగారు. పో. అమ్మగారు, మీరు నన్ను క్లీనింగ్ చేయమని చెప్పింది స్టడీ రూమే కదా? అవును. సరే. అదిగో మన సిగ్నల్ అది.